హాయ్ వ్యూవర్స్. రాజకీయాల్లో నెగ్గడాలే కాదు, అవసరమైనప్పుడు తగ్గడము ఉండాలి. అవి ఒక స్థాయి వరకు ఉంటే పర్లేదు, కానీ మరీ దిగజారిపోతేనే కంపరంగా ఉంటుంది. అలాంటిదే ప్రస్తుతం ఏపీలో జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ అనే పేరు రాజకీయాల గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి పరిచయమే. రాజకీయ వ్యూహకర్తగా దేశమంతా పేరు పొందిన ఈయన ఏపీలో వైసీపీకి, జగన్కి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది కాలం కిందటే ఆయన వైసీపీ నుండి విడిపోయారు. ఇప్పుడు ఆ పార్టీకి ప్రశాంత్ కిషోర్ కి సంబంధమే లేదు. ఈ టైంలో తెలుగుదేశం పార్టీ ఇతన్ని తమ పార్టీ వ్యూహకర్తగా మలుచుకోవడానికి ప్రయత్నాలు చేసి అందులో విజయం సాధించింది. మొన్ననే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు, లోకేష్లతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇందులో పెద్ద మ్యాటర్ ఏముంది అనుకుంటున్నారా? మామూలుగా అయితే విశేషమేం లేదు. కానీ ఇదే ప్రశాంత్ కిషోర్ మీద చంద్రబాబు, లోకేష్లు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ రాష్ట్రం సర్వనాశనమైందని, దానికి కారణం ప్రశాంత్ కిషోర్ సలహాలే అని, కోడికత్తి నాటకం, వివేకానందారెడ్డి హత్య ఆయన వ్యూహంలో భాగమే అని చాలాసార్లు చెప్పారు. బీహార్ వాడి పెత్తనం ఇక్కడేంటని నిలదీశారు. తరిమి కొడతామని హెచ్చరించారు. మరి అలాంటి ప్రశాంత్ కిషోర్ ని ఎందుకు హైర్ చేసుకున్నారు? ఏపీ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నవాడు, హత్యలకు కుట్రలకి ప్లాన్ చేసేవాడిని ఎదురెళ్లి మరీ ఎందుకు నెత్తికెక్కించుకోవడం? ఇది దిగజారుడుతనం కాదా? అయితే అప్పుడే ఎల్లో మీడియా, టీడీపీ అభిమానులు యూటర్న్ తీసుకుని ప్రశాంత్ కిషోర్ భజన చేయటం మొదలుపెట్టారు. ఇలాంటి సపోర్ట్ చేసినోళ్లు ఉన్నంత కాలం రాజకీయ నాయకులు ఎలాంటి నీచానికైనా దిగజారుతారు.